హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. అందరికీ శుభ శుక్రవారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా ఫ్రెండ్స్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఈరోజు అయితే నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇగో వేడిగా అన్నం వండేసిన, పిల్లలకైతే దోశ అయితే వేసి ఇచ్చిన, తిన్నారు. నేను ఒక్కదానే ఉన్నా. ఇప్పుడే ముఖం అయితే కడుక్కొని వచ్చి నేనైతే దోశ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, దోశ పల్లి చట్నీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా అబ్బాయిని ఉడక స్కూల్ అయితే తోలిచ్చిన, ఇప్పుడే వచ్చిన బస్ ఎక్కించి. ఇంకా మా అమ్మాయికి, మా పెద్ద అబ్బాయికి అయితే దోశ వేసిన, తిన్నారు వాళ్ళు. మా చిన్న అమ్మాయికి అయితే జ్వరం అయితే తక్కువ కాలేదు, ఇంకా కొంచెం ఉంది లైట్గా. మందులు అయితే వేయాలి. తిన్నది దోశ అయితే తిన్నది, మందులు అయితే వేయాలి. కొద్దిసేపు అయినాక వేద్దామని. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు నిజంగానే మస్తు టేస్ట్ ఉంది దోశ అయితే. నేనైతే దోశలలో శనగపప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు బియ్యం నానబెట్టాక శనగపప్పు నేను ఇంకా మెంతులు అయితే వేసి కడిగేసి పెడతాను అనమాట. చాలా మంచిది హెల్త్ కూడా. మెంతులు ఒక చిటికెడు వేస్తాను అనమాట, చాలా మంచిది. ఇంకా నానిపోయినాక పొద్దుగాలైతే 8కి అయితే నానబెడతా, సాయంత్రం అయితే 5-6:30 అట్లా మిక్సీ పట్టేసి దానిలో ఇంత ఉప్పు వేసి మొత్తం అయిపోయినాక ఉప్పు వేసి కలిపెట్టి పెడతాను అనమాట. సూపర్గా పులుస్తుంది పిండి అయితే. చాలా టేస్ట్ కూడా ఉండదు ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లయితే చేస్తాను అనమాట దోశలు. ప్లీజ్ అబ్బా, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ మా ఇంట్లో దోశ అనమాట. మీరేం చేసిరో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది దోశ అయితే. బాయ్ ఫ్రెండ్స్. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.